పేరు వాహిని అక్షయ. నేను 7వ తరగతి ఆర్యపట్ట విభాగంలో చదువుతున్నాను. మండే అగ్నిగోళం, జ్వలించే నిప్పు కణిక, రెపరెపలాడే విప్లవ పతాక. 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడాడు. అతను ఎవరో కాదండి, ఆయన పేరే భగత్ సింగ్. భగత్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్రకాగితాలు చల్లి ప్రజల్ని చైతన్యపరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. పూర్వపు పంజాబ్లోని ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లోయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు 28 సెప్టెంబర్ 1907లో భగత్ సింగ్ జన్మించాడు. భగత్ అనే పదానికి భక్తుడు అని అర్థం. భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాన్ని చేపడుతున్న కుటుంబంలో అతను జన్మించాడు. మీకు విషయం తెలుసా? భగత్ సింగ్ 3 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి భగత్ సింగ్ని తీసుకుని కొత్తగా వేస్తున్న చోటను చూడడానికి ఇలాలోకి వెళ్ళాడు. అక్కడ భగత్ సింగ్ దిగి ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డి పరకలు నాటడం మొదలుపెట్టాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు అతని తండ్రి. భగత్ సింగ్, తుపాకులు నాటుతున్నాను, చెట్టు పెరిగి తుపాకులు కాస్తాయి అని సమాధానం ఇచ్చాడు. భవిష్యత్తుకు బాల్యమే మొలక కదా, మొలకలు వేసే వయసులోనే తుపాకులను మొలకెత్తించాలనే ఆలోచన అతని వ్యక్తిత్వానికి మచ్చతునక కాదంటారా? 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటిష్ దిగుమతి దుస్తులను తగలపెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. భగత్ సింగ్ యుక్త వయసులో ఉండగా నాకు వివాహం చేసుకునే ఆలోచన లేదు, నా జీవితం నా దేశానికే అంకితం చేస్తాను అని ఉత్తరం రాసి ఇంట్లో నుంచి పారిపోయాడు. 1919లో జరిగిన జలియన్వాలాబాగ్ దురంతం అతనిలో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ స్వాతంత్ర సమరయోధులను అణచివేయడం కోసం ప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్కు ఎదురు తిరిగిన పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ని బ్రిటిష్ అధికారులు హతమార్చాక భగత్ సింగ్ తిరుగుబాటుదారుడిగా మారి అతని స్నేహితులు రాజ్గురు సుఖ్దేవ్లతో కలిసి జాతీయ అసెంబ్లీలో పొగబాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. బ్రిటిష్ అధికారి శాండర్స్ ను హతమార్చాక హత్యానేరం అభియోగం కింద రాజ్గురు సుఖ్దేవ్, భగత్ సింగ్లను అరెస్ట్ చేశారు. కనీస సదుపాయాలు లేని ఆ జైలులో పాలకులకు వ్యతిరేకంగా భగత్ సింగ్ 64 రోజులు నిరాహార దీక్ష. నమస్కారం, నా పేరు జి హర్షవర్ధిని. నేను 8వ తరగతి శ్రీ బాలాజీ విద్యాలయంలో చదువుతున్నాను. అది 23 మార్చి 1931. అదే ఆ వీర కిశోరానికి ఆఖరి రోజు. అయినా ఆయన కళ్ళల్లో ఎటువంటి భయం, బాధ వంటివి లేవు. ఆయనలోని ధైర్యాన్ని చూసి బ్రిటిష్ జైలర్లు సైతం నివ్వెరపోయారు. ఇంతకీ ఆ వీర కిశోరం ఎవరో తెలుసా మిత్రులారా? ఆయనే బ్రిటిష్ జైలర్లను సైతం గడగడలాడించిన భగత్ సింగ్. 1919లో ఇద్దరు అపూర్వ ధైర్యం ఉన్న విప్లవకారులు కలిసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే పేరుతో భారతీయ ప్రజాతంత్ర సమితిని స్థాపించారు. వారే యోగీష్ చంద్ర చటర్జీ మరియు సచింద్రనాథ్ చంద్ర. శాంతియుతంగా సాగుతున్న భారత స్వాతంత్ర సంగ్రామంలో లాల్, బాల్ పాల్ నేలపడారు. వారి బలిదానంతో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి యువకులు వికల మనస్కులయ్యారు. సరిగ్గా వీళ్ళు తిరగక ముందే లాలాజీ గారు మొదటి ఆర్థిక మాసం నాడు వారి చావుకు కారణమైన ఎస్పీ శాండర్స్ను పోలీస్ స్టేషన్ ఎదురుగా కాల్చి చంపివేసి వారి పగను తీర్చుకున్నారు. లాహోర్ కుట్ర కేసులో భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులను ఇరికించి ప్రభుత్వం వారికి ఉరిశిక్ష వేయాలని విధించింది. ఇది తెలిసిన భగత్ సింగ్ వారి తండ్రి సర్దార్ కిషన్ సింగ్ స్పెషల్ ట్రిబ్యునల్కి భగత్ సింగ్ని కాపాడమని అప్పీలు చేశారు. ఇది తెలిసిన భగత్ సింగ్ దాన్ని తిరస్కరిస్తూ ఈ సమయంలో ప్రాణత్యాగం మాత్రమే భారతదేశంలోని విప్లవాగ్ని చల్లారకుండా ఉంచగలదు అంటూ తన మనసులోని భావాలను వారి తండ్రికి వ్యక్తపరిచారు. 1931 మార్చి 23 సరిగ్గా 7:27 భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల ప్రాణాలు గాలిలో కలిసి షహీద్ దివాస్ అంటే అమరవీరుల స్మారక దినోత్సవంగా జరుపుకుంటాము. దేశ యువతలో స్ఫూర్తిని నింపుతూ దాస శృంఖలాల నుండి విముక్తి కోసం విప్లవ జ్యోతులను వెలిగించిన అసలు సిసలైన భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అనడంలో అతిశయోక్తి లేదు. విప్లవం అనేది మానవ జాతికి తిరుగులేని హక్కు. స్వేచ్ఛ అనేది మన అందరి జన్మ హక్కు. మీరు నన్ను చంపగలరు, కానీ నా ఆలోచనలు కాదు. మీరు నా శరీరాన్ని దహించగలరు, కానీ నా ఆత్మను కాదు. వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, జై హింద్ అంటూ ముఖంపై చిరునవ్వుతోనే భరతమాత ఒడిలో ఒదిగిన యోధుడు భగత్ సింగ్.